సినిమాలోనే కాదు స్టేజ్ పైన కూడా డైలాగ్తో మెప్పించగల సత్తా ఒక హెంగు హీరో ఎన్టీఆర్కే ఉంది. అయితే సినిమాలకు వచ్చిన కొత్తలో సింహాద్రి సినిమా హిట్ అయిన సందర్భంలో ఒక టీవీ షోలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. అందులో యాంకర్ మీకు మెగాస్టార్ పైన అభిప్రాయం ఏంటి అని ఎన్టీఆర్ను ప్రశ్నించింది. అప్పుడు ఎన్టీఆర్ నవ్వుకుంటూ మెగాస్టార్ అంటే ఎవరు అని తిరిగి ప్రశ్న వేశారు. దీంతో యాంకర్ షాక్కు గురై చిరంజీవి పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. అప్పుడు దానికి సరైన సమాధానం చెప్పాడు. ఈ షోను ఫాలో అవుతున్న నాగార్జున చాలా ఫీల్ అయ్యాడంట. అయితే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ కాలంలో మెగాస్టార్ అంటే చిన్నపిల్లలకు కూడా తెలుసు చిరంజీవి అని, కానీ ఎన్టీఆర్ కు తెలియదంటే చిన్నపిల్లాడికే చిన్నపిల్లల్లా ఉన్నాడని ఒక చురక అంటించాడు. దీంతో ఎన్టీఆర్ స్పందించి వెంటనే నేను ఆ విధంగా చెప్పలేదు, హాస్యంగా చేద్దామని చూశాను, దాన్ని వాళ్ళు వక్రీకరించి నా సీరియస్ అని చెప్పుకొచ్చారు. అయినా నేను చిన్నప్పటి నుంచి నాగ్ బాబాయ్ చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగాను అంటూ కవర్ చేశారు. తన కొడుకైన నాగ చైతన్య ఎన్టీఆర్ తో కలిసి గుండమ్మ కథ సినిమా తీయాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. ఇక అప్పటి నుండి ఎన్టీఆర్ జాగ్రత్తగా మాట్లాడడం మొదలు పెట్టాడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.